హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ ఫోన్స్. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనకి మీ పర్సన్ ఎనర్జీస్తో స్టార్ట్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్ కార్డ్ 4 of Pentacles and Judgment. So reunion on the cards. ఇది ఎలా ఉందంటే ఇక్కడ నాకు ఎనర్జీస్ ఎలా రిసీవ్ అవుతున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇఫ్ సపోజ్ ఎక్కడికో వెళ్దామని బయలుదేరుతాం. లైక్ మన ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ ఏదో ఒకటి మిస్ అయిపోయింది అనుకోండి, మనం టైంకి వెళ్ళలేకపోయాం, ఫ్లైట్ మిస్ అయింది, ఆ ట్రైన్ మిస్ అయింది అనుకోండి. కానీ సడన్లీ ఆ సిచ్యువేషన్ మారిపోతుంది. మీరు అనుకుంటారు, మీరు అనుకున్న టైంకి మీరు వెళ్ళలేదు కాబట్టి ట్రైన్ మిస్ అయిందని మీరు డిసైడ్ అయిపోతారు. బట్ అక్కడేం జరుగుతుందని అంటే, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, మిరకల్. ఏంటది అంటే, మేబీ ట్రైన్ లేట్ అని తెలియచ్చు, లేదా ఫ్లైట్ లేట్ అని తెలియచ్చు. సో అలా అప్పుడు మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం, ఓకే అంటే మనం కావాల్సిన దానికంటే ముందే వచ్చాం, లేకపోతే ఈ ఫ్లైట్ ఇంకా మిస్ అవ్వలేదు, ఇంకా టైం ఉంది, ఓకే ఎనీహౌ మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అండ్ కరెక్ట్ టైంకి మనం మళ్ళీ మన డెస్టినేషన్ రీచ్ అవ్వగలం. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ ఏదో జరగబోతుంది ఈ వీక్లోనే మీకు. ఐ థింక్ సంబడి ఇన్ యువర్ లైఫ్, సమ్ పర్సన్, పర్టిక్యులర్ రిలేషన్షిప్ ఇది. అది ఎలాంటి రిలేషన్షిప్ అంటే, మీ లైఫ్లో మీరు ఈ రిలేషన్షిప్కి ఏదో ఒకటి టైం, మనీ, ఎమోషన్స్ ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ద అదర్ పర్సన్ రిసీవింగ్, నో గివింగ్ బ్యాక్. ఓకే, అలాంటి స్టేజ్లో ఉన్న రిలేషన్ ఇది. బట్ ఎప్పుడైతే మీరు ఈ ప్రొవైడింగ్ ఆపేశారో, అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ఆపేశారో, మీరు ఆ పర్సన్ నుండి ట్రూ కలర్స్ చూడడం స్టార్ట్ చేశారు. ఓకే, సో ట్రూ కలర్స్ చూపించడం స్టార్ట్ చేశారు ద అదర్ పర్సన్. కానీ మీరు మాత్రం ఎలా ఉన్నారని అంటే, ఓకే లెట్స్ సీ, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, కానీ మీరు వాళ్ళ బిహేవియర్కి మీరేమీ నెగిటివ్గా రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఓకే, ఒకవేళ వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడుతున్నారు, అంతే, అంతవరకే. బట్ యు ఆర్ నాట్ హెల్పింగ్ ఆర్ యు ఆర్ నాట్ రెడీ టు హెల్ప్. పోనీ హెల్ప్ చేయలేకపోయినందుకు కూడా బాధపడుతున్నారంటే అది లేదు. నో, యు ఆర్ జస్ట్ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. ఆ ట్రూ కలర్స్ ఎప్పుడైతే చూపించడం స్టార్ట్ చేశారో ద అదర్ పర్సన్, మీరు తెలుసుకున్నారు, ఓకే ఈ రిలేషన్షిప్కి అనవసరంగా ఇంత టైం వేస్ట్ చేసుకున్నాను అని బాధపడ్డారు మీరు. బట్ నౌ దిస్ పర్సన్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. ద సేమ్ పర్సన్ who ignored you, who ghosted you, who chose someone else. అంటే ఆ పర్సన్ ఎవరంటే మీకు తెలియదు. మళ్ళీ దిస్ పర్సన్ ఎవరైతే ఇప్పుడు నేను చెప్తున్నానో, ఈ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకుని కూడా ఉండొచ్చు, అండ్ అది కూడా మీకు తెలియదు. అండ్ ఈ పర్సన్ స్పైయింగ్ అండ్ స్టాకింగ్, అది కూడా మీకు తెలియదు. మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచో గ్యాదర్ చేస్తూ ఉంటారు, అది కూడా మీకు తెలియదు. ఓకే, మీకు తెలిసింది ఏంటి అంటే, ఈ పర్సన్ కోసం
మీరెంత జెన్యూన్ ఉంటారో ఈ పర్సన్ కూడా అంతే జెన్యూన్ అని అనుకున్నారు ఇన్ని రోజులు. బట్ ఎప్పుడైతే మీరు ఈ రిలేషన్ ఏంటి అనేది అసలు అబ్జర్వ్ చేసి చూద్దామని వదిలేశారో, ద సేమ్ పర్సన్ తన ట్రూ కలర్స్ చూపించుకోవడం స్టార్ట్ చేశారు. సో తర్వాత మీరు సైలెంట్ అయిపోయారు అండ్ ఈ రిలేషన్షిప్ సెపరేషన్లోకి వెళ్ళిపోయింది. బట్ నౌ దిస్ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయ్యి ఒక క్లీన్ స్లేట్లా మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి చూస్తున్నారు. బట్ దిస్ టైమ్ దే ఆర్ కమింగ్ క్లీన్. కమింగ్ క్లీన్ అంటే పాస్ట్ని వదిలేశారు. ఇంకా పాస్ట్ ఈజ్ పాస్ట్. తన పాస్ట్ని వదిలేశారు అండ్ తన బిహేవియర్ ఏదైతే ఉండేదో తన పాస్ట్లో అదంతా కూడా చేంజ్ చేసుకున్నారు. అండ్ విత్ అపాలజీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని అనుకుంటున్నారు. బట్ వై దే ఆర్ కమింగ్, వాట్ ఫర్ దే ఆర్ కమింగ్ అనేది మీ డౌట్. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వస్తారు, ఆల్రెడీ కాంటాక్ట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఈ కాన్వర్సేషన్ ఎలా ఉండొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ మీతో హాయ్ అన్నారనుకోండి ఈరోజు, ఓకే మీరు కూడా హాయ్ అంటారు అంతే. ఇంకేదైనా టాపిక్ డిస్కస్ చేస్తే అదే టాపిక్ మాత్రమే డిస్కస్ చేస్తారు మీరు. అదర్ థింగ్స్ మీరు ఇంకా అడగరు, మీరు చెప్పరు. సో అలా ఉంటుంది కమ్యూనికేషన్. సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ప్రజెంట్ ఎనర్జీస్ ఆఫ్ యువర్ పర్సన్ ఏంటిది, పాస్ట్ అంటే మీరు పాస్ట్లో ఇలా మాట్లాడేవారు కాదు, చాలా ఎఫెక్షనేట్గా చాలా నర్చరింగ్గా మాట్లాడేవారు మీ పర్సన్తో. బట్ ఇప్పుడు ఒక క్యాజువల్ టాక్ అనేది కనిపిస్తుంది, క్యాజువల్ చాట్ మాత్రమే ఉంటుంది. ఈ పర్సన్ డైలీ తన ఫ్రీ టైంలో ఆ చాట్ని చెక్ చేసుకుంటున్నారు కూడా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా చేంజ్ అయిపోయారు అనేదానికి రీజన్ తెలుసు మీ పర్సన్కి. కానీ మీరు చేంజ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలే, అది ఇక్కడ. ఓకే, సో ప్రజెంట్ కమ్యూనికేషన్ అయితే ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంది కమ్యూనికేషన్. బట్ ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద కమింగ్ వీక్ ఆర్ దిస్ వీకెండ్ టు నెక్స్ట్ వీక్ చూస్తే కమ్యూనికేషన్ మళ్ళీ చేంజ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అగైన్ దిస్ పర్సన్ సడన్లీ మీకు ప్రపోజ్ చేస్తారు. అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఏంటిది అని మీరు ఆలోచించుకొని రెస్పాన్స్ ఇద్దాం అనుకునే లోపు ఈ పర్సన్ ఏమంటారంటే, ఎస్ ఒకటే చెప్పాలి, నో చెప్పొద్దు అంటారు. అంటే రిప్లై ఏం చెప్పాలో కూడా ఈ పర్సనే చెప్తారు మీకు. సో అలా ఉంటుంది, అలాంటి కాన్వర్సేషన్ జరగబోతుంది ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, బట్ ఆర్ యూ రెడీ ఫర్ దిస్ ప్రపోజల్? ఒకవేళ ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశారనుకోండి, కెన్ యూ హ్యాండిల్ దిస్ పర్సన్? ఈ పర్సన్ హ్యాండిల్ చేయగలరా మీరు? ఒకవేళ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయాను, నేను పాస్ట్ అంతా వదిలేశాను, పాస్ట్ మర్చిపోయాను, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అని అన్నారు అనుకోండి, మీరు నమ్మారు అనుకోండి, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది మళ్ళీ మీకు డౌట్. ఒకవేళ ఒక 1 month or 2 months మళ్ళీ మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. వాట్ అబౌట్ 3rd month? అవే మీ డౌట్స్ ఇక్కడ. ఓకే, సో దిస్ వ్యాలంటైన్ వీక్ ఈ పర్సన్ మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీకు మళ్ళీ అపాలజీ చెప్పి ప్రపోజల్ ఇవ్వాలి. వ్యాలంటైన్స్ డే రోజు ప్రపోజ్ చేయాలి, అప్పుడు తప్పకుండా మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడే ఉంది అసలైన ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే, మీరు ఒక కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్లా చాలా ఎమోషనల్గా, చాలా రొమాంటిక్గా ఈ వీక్ని ఎంజాయ్ చేస్తున్నారనుకోండి. బట్ వాట్ అబౌట్ దిస్
పాస్ట్ పర్సన్ ఆఫ్ యువర్ పర్సన్. పాస్ట్ పర్సన్ ఆఫ్ యువర్ పర్సన్ అంటే సమ్ థర్డ్ పార్టీ. సో ఈ థర్డ్ పార్టీ మళ్ళీ మీ ఇద్దరి మధ్యన ఎంటర్ అవ్వచ్చు, ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ, ఈ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అనుకోండి. ఒకవేళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఆర్ మీ పర్సన్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ రిలేషన్ కనుక ఇష్టం లేదు అనుకోండి, సో మళ్ళీ వాళ్ళిద్దరూ ఈ రిలేషన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ స్పెసిఫిక్ పర్సన్, థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇంకెవరైనా ఉండుంటే మీ పర్సనల్ లైఫ్లో మీరిద్దరూ మళ్ళీ హ్యాపీగా ఉండటం చూసి ద సేమ్ పర్సన్ మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి వచ్చి వేర్ ఈజ్ మై వ్యాలంటైన్స్ వీక్ అని అడగచ్చు. అప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తారు? సో ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఎలా ఉంటాయంటే ఇక్కడ కమింగ్ వీక్స్లో మీకు ఒక రకంగా మీకు ఎలా అనిపిస్తుందంటే ఓకే మై హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిటర్న్ అయ్యారు అనిపిస్తుంది మీకు. ఆర్ మీ ఫ్యామిలీ ఆర్ మీ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి, మీ మేనిఫెస్టేషన్ వర్క్ అయింది, అలా మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీ పర్సన్ రిటర్న్ అవ్వగానే. కానీ అట్ ద సేమ్ టైమ్ సంబడి ఎంటర్స్ ఇన్ ద మిడిల్. ఇది కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్ మీ పర్సన్కి. బట్ మీరేంటంటే మీరు రెస్పాండ్ అవుతారు, మీ పర్సన్ ఏమైనా మాట్లాడితే మీరు రెస్పాండ్ అవుతారు. దట్ ఈస్ గుడ్ ఫర్ యూ, మీరు రెస్పాండ్ అవ్వాలి. లేకపోతే ఇక్కడ మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటారంటే మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఓకే మీరు మీ పర్సన్ని కేర్ చేయట్లేదు, మీరు మూవ్ ఆన్ అయిపోయారు, మీరు అసలు మీ పర్సన్ ఎప్పుడైతే సెపరేషన్లో ఉన్నారో మేబీ మీరు మీ డెసిషన్ మార్చుకుని ఉండొచ్చు. ఇలా రకరకాలుగా అనుకుంటారు మీ పర్సన్ మీకోసం. సో మీరు మీ పర్సన్ మీ రిలేషన్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు మీ పర్సన్ మాట్లాడినప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ ఫర్ సమ్ ఆఫ్ యూ. సో ఈ కనెక్షన్ ఎలా ఉంటుందంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు మీ మధ్య పెద్దగా గొడవలు పెట్టకపోవచ్చు, గొడవలు రాకపోవచ్చు. బట్ ఇన్ ద ఫ్యూచర్ ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో లైక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేషన్ ఇష్టం లేదనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ సైలెంట్గానే ఉన్నారు కదా మీ రిలేషన్ ఇష్టమేనేమో అనుకోవచ్చు మీరు. కానీ నో, అదే పెద్ద ఇష్యూ అవుతుంది తర్వాత. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రొమాంటిక్ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా సైలెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు మీకు తెలియదు వాళ్ళ మనసులో ఏముంది అనేది మీకు తెలియదు. బట్ ఇన్ ద ఫ్యూచర్ వాళ్ళే పెద్ద గొడవ క్రియేట్ చేయొచ్చు ఆర్ ఎనీ లీగల్ మ్యాటర్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. సో ఇలా కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీకు ఇన్ ద ఫ్యూచర్. సో ఈ ఆబ్స్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వీటిపైన కూడా సాల్వ్ చేసుకోండి, వీటిపైన కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఇద్దరూ కలిసి. లైక్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదు మీ రిలేషన్ అనుకోండి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. సో మళ్ళీ మేము ఒక న్యూ రిలేషన్, న్యూ బిగినింగ్ అనేది చూడాలనుకుంటున్నాం. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు ఇద్దరు కన్విన్స్ చేయాలి, లేదా వాళ్ళ ఒపీనియన్ ఏంటో కనుక్కోవాలి. అప్పుడే మీరు నెక్స్ట్ స్టెప్ వేయాలి. ఓకే. ఆర్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ రొమాంటిక్ థర్డ్ పార్టీ అది మీ పర్సన్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ సైడ్ నుంచి ఉన్నారు కానీ మీ సైడ్ నుంచి లేరు ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్.
సో దిస్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఇది ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్. ఓకే, సో ఇన్ దిస్ రీడింగ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అండ్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో వన్ స్పెసిఫిక్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారో, వన్ న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. దిస్ న్యూ పర్సన్, ఈ న్యూ పర్సన్ ఎవరు అంటే మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఈ న్యూ పర్సన్. ఓకే, ఈ పర్సన్కి ఒక ఐ థింక్ దాన్ని ఏమంటారంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ టైప్లో ఉన్న పర్సన్, జాయింట్ ఫ్యామిలీలో పెరిగిన పర్సన్, స్టిల్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ, అది చాలా పెద్ద ఫ్యామిలీ. అండ్ ఈ పర్సన్కి అందరితో ఫ్రెండ్లీగా ఉండడం తప్ప ఎవరితో కూడా రివెంజ్ టైప్ కానీ అనవసరంగా గొడవలు పెట్టుకోవడం కానీ అలాంటి నేచర్ అయితే ఉండదు. దిస్ న్యూ పర్సన్, యు నో దిస్ పర్సన్, ఈ పర్సన్ ఎవరో మీకు తెలుసు. బట్ ఇన్ ద పాస్ట్ ఎప్పుడు ఈ పర్సన్ అలా మీతో ఈ ప్రపోజల్ ఇలాంటి ఆ టైప్ బిహేవియర్ ఎప్పుడు చేయలేదు. జస్ట్ ఫ్రెండ్ అంతే. బట్ యూ ఫర్గాట్ దిస్ పర్సన్ అండ్ దిస్ పర్సన్ ఆల్సో ఫర్గాట్ యూ. అండ్ అగైన్ ఈ పర్సన్ని మీరు మేబీ ఆన్లైన్ కలిసి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా బయట ఎక్కడైనా కలిసి ఉండొచ్చు. బట్ ఆన్లైన్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఈ పర్సన్ ఏంటి అంటే ఈ పర్సన్ సింగిల్ పర్సన్ కాదు, దిస్ ఈజ్ అ మ్యారీడ్ పర్సన్ ఎనర్జీ. బట్ స్టిల్ ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు, ఈ పర్సన్కి మీరు గుర్తున్నారు. బట్ ఈ పర్సన్ని మీరు మర్చిపోయారు ఆల్రెడీ. కానీ ఈ పర్సనే మళ్ళీ ఆన్లైన్లో మిమ్మల్ని మీట్ అవ్వడం, మళ్ళీ మిమ్మల్ని మీకు అన్నీ పాస్ట్లో మీరు ఫ్రెండ్లీగా ఉండేవారు కదా, అప్పుడు మీరు ఆన్లైన్ మాట్లాడేవారు కదా, ఇలా ఏవో కొన్ని చెప్తారు. ఓకే, దెన్ ఈ పర్సన్ మీకు ఎవరో గుర్తొస్తారు. అండ్ ఈ పర్సన్ ఏంటి అని అంటే దిస్ పర్సన్ వాంట్స్ టు ట్రావెల్ విత్ యూ. మేబీ దిస్ పర్సన్ ఇస్ సింగిల్ బట్ మ్యారీడ్. ఓకే, సో దిస్ పర్సన్, ఈ పర్సన్కి ఒక విలేజ్ టైప్ ఎనర్జీస్ ఏవో వస్తున్నాయి. మేబీ దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ ఏ స్మాల్ విలేజ్, సంథింగ్ లైక్ దట్. బట్ ఈ పర్సన్ మీకు ఎప్పుడైతే ప్రపోజ్ చేస్తారో మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే అంత హ్యాపీ ఫీల్ అవుతారు. అసలు మీ ప్రజెంట్ పర్సన్ మీకు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇచ్చారో ఆ పెయిన్ అంతా కూడా మర్చిపోతారు. దిస్ ఈజ్ ఫర్ సమ్ ఆఫ్ యూ, నాట్ ఫర్ ఆల్. ఇది కొంతమందికి జరుగుతుంది. అండ్ మీరిద్దరి దగ్గర నుంచి ప్రపోజల్స్ రిసీవ్ చేసుకుంటారు ఆన్ దిస్ వ్యాలంటైన్స్ డే. బట్ మీరిద్దరిలో ఒకరినే చూస్ చేసుకోబోతున్నారు. దట్ ఈజ్ యువర్ చాయిస్. బట్ అకార్డింగ్ టు దిస్ రీడింగ్ ఈ సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ కంటే ముందే ప్రపోజ్ చేస్తారు మీకు. బట్ మీరేమనుకుంటారంటే ఓకే, ఇది ఒక హ్యాపీ రిలేషన్, ఈ సెకండ్ రిలేషన్, ఈ సెకండ్ పర్సన్ చెప్తున్నవి అన్నీ కూడా మీకు చాలా హ్యాపీనెస్ అనేవి ఇస్తాయి కంపేర్డ్ టు ఫస్ట్ పర్సన్. దెర్ ఈజ్ నో థర్డ్ పార్టీ ఇన్ దిస్ సెకండ్ పర్సన్స్ లైఫ్. ఓకే, సో ఇదంతా కూడా మీకు నచ్చుతుంది. సో ఈ రిలేషన్షిప్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు మీరు. ఎట్ ద సేమ్ టైమ్ దిస్ ఫస్ట్ పర్సన్ విల్ ప్రపోజ్ యూ అండ్ దిస్ పర్సన్ వాంట్స్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. మీతో వాల్యుబుల్ టైం స్పెండ్ చేయాలని ట్రై చేస్తారు ఈ పాస్ట్ పర్సన్. బట్ మీరేంటంటే ఓకే ప్లీజ్ వెయిట్, ఐ విల్ టాక్ టు యూ టుమారో, ప్లీజ్ వెయిట్ అంటూ ఉంటారు మీరు. సో ఈ పర్సన్కి అప్పుడు అర్థమవుతుంది ఓకే, సో ఇన్ ద పాస్ట్ మీరు ఇంత ఫీల్ అయ్యారు, ఇంత సఫర్ అయ్యారనమాట. మీ పర్సన్ కూడా సేమ్ మెసేజ్ చేసేవారు మీకు, ప్లీజ్ వెయిట్, ఐఎమ్ వెరీ బిజీ, లేకపోతే
ఇక్కడ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకేం తెలుసు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నేను అట్లీస్ట్ మాట్లాడలేకపోతున్నా, అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాను, ఇలా మీకు కొన్ని ఇవన్నీ అబద్ధాలు, నిజం కాదు, అలా చెప్పేవారు పాస్ట్లో. బట్ ఇప్పుడు మీరేం చెప్తారంటే ఈ పర్సన్కి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా యూ వాంట్ టు టీచ్ దెమ్ ఏ లెసన్. అందుకే మీరు ఎలా రెస్పాండ్ అవుతారంటే సేమ్ మీ పర్సన్ చెప్పిన డైలాగ్స్ అన్నీ, మెసేజెస్ అన్నీ మీరు అవన్నీ రిటర్న్ చేసేస్తున్నాను అన్నట్టుగా సేమ్ మెసేజెస్ మీరు మీ పర్సన్కి పంపిస్తూ ఉంటారు. మీరు ఒకవేళ మీరు ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్తో ఎలా మాట్లాడి ఉండొచ్చు అంటే, సపోజ్ మీకు ఎక్కడికో వెళ్ళాలనిపించింది, సో అక్కడికి వెళ్దామా అని అడుగుతారు జనరల్గా. అడిగినప్పుడు ఈ పర్సన్ ఏమంటారంటే ఐఎమ్ వెరీ బిజీ, తర్వాత వెళ్దాం, లేదా నేను హ్యాపీగా లేను, ఇలాంటి మెసేజెస్ మీకు పంపేవారు. సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నా కూడా మీరు హ్యాపీగా లేననే చెప్తారు, మీరు ఫ్రీగా ఉన్నా కూడా మీరు బిజీ అనే చెప్తారు. ఓకే, ఇదంతా ఏంటంటే టిట్ ఫర్ టాట్. సో మీరు ఈ రకంగా మీరు మీ పెయిన్ అంతా మర్చిపోవడానికి ట్రై చేస్తారనమాట. యూ డోంట్ వాంట్ టు కమిట్ టు దట్ పర్సన్ అగైన్ అండ్ అగైన్. మీరు అరౌండ్ 3 to 4 ఛాన్సెస్ ఇచ్చారు ఈ పర్సన్కి ఇన్ ద పాస్ట్. మేబీ 3 to 4 టైమ్స్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదా సెపరేషన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆర్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. సో ఇలా రకరకాలుగా మిమ్మల్ని ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యేటట్టు చేశారు దిస్ పాస్ట్ పర్సన్. బట్ ఇక్కడ దిస్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఈ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్. సో ఇక్కడ ఎవరు కింగ్ అండ్ ఎవరు క్వీన్ అనేది అది మీరు అకార్డింగ్ టు యువర్ జెండర్ మీరు మ్యాచ్ చేసుకోండి. ఇక్కడ ఎక్కువ ఎమోషనల్ ఎనర్జీస్ వస్తున్నాయి. సో కమ్యూనికేషన్ అయితే వస్తుంది, ఇద్దరి దగ్గర నుండి ఒకసారే వస్తుంది, బట్ ఇద్దరిలో ఒకరికే మీరు రెస్పాండ్ అవుతారు. ఓకే, అది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది అకార్డింగ్ టు దిస్ రీడింగ్. అండ్ మీ పర్సన్ వెయిట్ చేస్తారు, మీరు ఎస్ చెప్పే వరకు కూడా వెయిట్ చేస్తారు. బట్ దిస్ న్యూ పర్సన్ ఎవరైతే మీకు ప్రపోజ్ చేస్తారో దిస్ పర్సన్ వాంట్స్ టు ట్రావెల్ విత్ యూ. ట్రావెల్ ప్లాన్స్ వేయొచ్చు, లేదా ఈ ట్రావెల్ ఏదైతే కనబడుతుందో ఈ పర్సన్ మిమ్మల్ని అడగచ్చు, మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నాను అలాంటివి ఏవో చెప్తారు ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్. ఈ పర్సన్తో ఉండాలి అంటే మీరు ఇలా నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్స్ వాచ్ చేస్తూ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి రీడింగ్స్ చూడడం, ఈ సిచ్యువేషన్ నుండి మీరు ఇంకా కంప్లీట్లీ బయటకు వచ్చేయచ్చు అనమాట. సో ఇది సెకండ్ పర్సన్ ఎనర్జీ. బట్ కంపేర్ టు ఫస్ట్ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందంటే, ఇన్ కేస్ మీరు ఫస్ట్ పర్సన్ చూస్ చేసుకుంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఉన్నారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ నుండి డిటాచ్ అవ్వాలి, ఆ లీగల్ కేసెస్ ఫైట్ చేసి అప్పుడు మీకు కమిట్ అవ్వాలి. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, అరౌండ్ 6 to 8 months. ఓకే, సో ఇక్కడ చాయిస్ మీది. బట్ ఈ ఫస్ట్ పర్సన్ కూడా స్వీట్ పర్సనే, బట్ సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. అందరి లైఫ్ ఒకలా ఉండదు కదా. సో ఇక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కంపేర్ టు ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్. బట్ ఇక్కడ మీరు ఇది వస్తుంది కదా వ్యాలంటైన్స్ డే, ఆ రోజు మీకు ఈ ప్రపోజల్స్ వస్తాయి. సో ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎలాంటి లైఫ్ చూస్ చేసుకోవాలి అనేది అది మీరు
ఆ టైంకి మీరు ఎలా ఆలోచిస్తారో, ఎవరితో ఏం మాట్లాడతారో అదంతా మీరే డిసైడ్ అవ్వండి. ఇప్పుడే మీరే ప్రిపేర్ చేసుకోండి. మీ లైఫ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి, మీ లైఫ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఇదంతా కూడా మీరే ప్లాన్ చేసుకోండి. అండ్ విష్ వైజ్లీ. అండ్ యు ఆర్ డూయింగ్ సమ్ మూన్ రిచువల్స్, ఇట్స్ వర్కింగ్. మూన్ రిచువల్స్ ఏవో చేస్తున్నారు మీరు, సో అదంతా కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది. బట్ దిస్ పర్సన్ ఈజ్ లాంగింగ్ ఫర్ యూ, డే డ్రీమింగ్ అబౌట్ యూ, దిస్ పాస్ట్ పర్సన్. అండ్ దిస్ న్యూ పర్సన్ ఈజ్ వెరీ బిజీ పర్సన్, బట్ స్టిల్ దే ఆర్ థింకింగ్ ఆఫ్ యూ డే అండ్ నైట్. అండ్ దిస్ ఫస్ట్ పర్సన్ ఈజ్ క్రయింగ్ ఫర్ యూ ఎట్ నైట్ టైమ్. కానీ ఇక్కడ ఎందుకు ఇంత బాధపడుతున్నారు ఎందుకు ఈ పర్సన్ అంటే, మీతో చాలా హార్ష్గా బిహేవ్ చేశారు ఈ పర్సన్ ఇన్ ద పాస్ట్. లైక్ ఒక యూజ్లెస్ రిలేషన్ అన్నట్టుగా ట్రీట్ చేశారు మిమ్మల్ని. అంటే మిమ్మల్ని ఏమనుకున్నారంటే, ఈ పర్సన్ లైఫ్ అంతా మీరు మీ పర్సన్ని చేస్తూనే ఉంటారు. మీ పర్సన్ ఎలా ఉన్నా, ఏం పనులు చేసినా మీరు మీ పర్సన్ని వదలరు. ఓకే, ఇలా తీసుకున్నారు మీ రిలేషన్షిప్ని. సో అదే మీ పర్సన్ చేసిన మిస్టేక్ ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. అండ్ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు, కర్కాటక, వృశ్చిక, మీన రాశులు, మిథున, తుల, కుంభ రాశులు కనిపిస్తున్నాయి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ 3. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 666 with 999 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ అండ్ అదర్ థింగ్స్, రీయూనియన్ రిచువల్స్, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని లైక్ చేసేటప్పుడు అక్కడ కింద హైప్ అని వస్తుంది, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇవి అబ్సల్యూట్లీ ఫ్రీ, మీకు ఛార్జెస్ ఏం పడవు. ఓకే, అండ్ వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ రెజొనేట్ కాని పాయింట్స్లో మీరు ఫిట్ అవ్వడానికి ట్రై చేయకండి, ఎందుకంటే ఇది జస్ట్ జనరల్ రీడింగ్. సో ఇప్పుడు నేను చెప్పాను ఇద్దరు అప్రోచ్ అవుతారు మిమ్మల్ని అని. సో అందరికీ ఇద్దరు అప్రోచ్ అవ్వరు, ఇది ఓన్లీ కొంతమందికి ఇది జరగచ్చు. సో ఇది కరెక్టా కాదా, నిజంగా మీ లైఫ్లో కూడా ఇంకెవరైనా న్యూ పర్సన్ వస్తున్నారా, లేదా సేమ్ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నారా, ఇదంతా తెలుసుకోవాలని అంటే మీరు మళ్ళీ మీ పర్సనల్ రీడింగే తీసుకోవాలి. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మెసేజ్ ఆర్ కాల్ చేసి మీరు మీ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Thank you for watching. Sending love and light.